హాయ్, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగిని వచ్చాను. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అని ఓ సామెత ఉంది, మీరు వినే ఉంటారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పనితీరు అలాగే ఉంది. పొద్దున్న లేవగానే మొదలెట్టేస్తారండి శుభాయిస్తాలు. అదేంటంటే ప్రెస్ మీట్ పెట్టి అంత గత ప్రభుత్వమే చేసింది అని చెప్పి చిలక పలుకులు పలకడం అలవాటు అయిపోయినది. మరి ఈ వారం కూడా అలాంటి కిత్తకిత్తలు తమాషాలు చాలా పట్టుకొస్తాను. అవి ఏంటో చూసేద్దాం. ముందుగా మరి హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. ఎవ్వరూ కష్టపడి పని చేయకండి అని అంటున్న చంద్రబాబు. 6 గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా. అబద్ధాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటున్న కన్నబాబు. అబద్ధాలని ప్రచారం చేయడంలో ఒక ఫ్యాక్టరీ అని నడుపుతుంటాడు ఆయన. గురుకుల విద్యార్థులకు జ్వరాలు వస్తే నాకేం సంబంధం అన్న మంత్రి. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. బాధ్యత లేకపోతే మంత్రి పదవి ఎందుకు అన్న శ్రీవాణి. మీది బాధ్యత కాదా? రాజీనామా చేసేయండి. మీడియా మీద హోం మంత్రి అనిత ఫైర్. మాకు లేని ఈగోలు మీకెందుకబ్బా, నాకు అర్థం కాదు. కూటమి పాలనపై కస్సుమన్న సిపిఐ రామకృష్ణ. సిగ్గు శరం మీకేమైనా ఉందా? ఏపీ మంత్రులపై కేఏ పాల్ సీరియస్. ఏం చేస్తున్నావు అనిత, నువ్వు ఏం చేస్తున్నారా నువ్వు? పవన్ కళ్యాణ్ పిట్ట కథ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది, ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. రేవంత్ పై కేటీఆర్ సెటైర్. వెనకడికో సినిమా ఉండగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్న తిరకాసు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింటికి పోతానంటున్న చిన్నమ్మ. ఇంట్లో ఉండేదేలే, పోతాండా మా అమ్మోళ్ళ తాని. ఎవరు ఎలా పని చెయ్యాలో, ఎన్ని గంటలు పని చెయ్యాలో, ఎన్ని రోజులు ఏం చేసేయాలో చెప్తున్నారు సీఎం చంద్రబాబు గారు. నమస్కారం సార్. ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడిని కాదు. ఏంటి చెప్తున్నారు సార్? మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు అంటే వైకుంఠపాలి, అష్టాసమ్మ, గిల్లి దండా లాంటి ఆటలన్నీ రద్దు చేసేస్తారేంటి మీరు? మనమందరం కూడా ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. అవును సార్, మా తిరకాసన్ని కూడా భలే హార్డ్ వర్క్ చేస్తాడు. నేను అందుకే పదే చెప్తున్నాను. ఏం చెప్తున్నారు? ఇంకా బాగా కష్టపడమంటారా? కష్టపడక్కర్లేదు. కష్టపడకుండా ఫుడ్ ఎలా వస్తుంది సార్ మాకు? స్మార్ట్ గా పనిచేస్తే చాలు. స్మార్ట్ గానా అంటే? ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నా, 6 గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సార్. వారం అంతా కష్టపడండి, 2 రోజులు అన్ని మర్చిపోయి ఆనందంగా ఇంటి దగ్గర ఉండి మీకు నచ్చిన పని చేసి ఆ 2 రోజులు ఎంచక్క ఆటలాడుకోమంటారా? మళ్ళీ చెప్తున్నా, వైకుంఠపాళి మాత్రం వద్దు. ఈ వైకుంఠపాళి ఏంటి సార్? ఎక్కడికి వెళ్ళినా పదే అదే పేరు కలవరెత్తున్నారు. ఎందుకో తేలదు కానీ ఈ మధ్య మీరు బాగా కంగారు పడుతున్నారు సార్. మాకు 1,15,00,000 గొడవలు ఉంటాయి, మాకు లేని బాధ మీకెందుకు అని జర్నలిస్టుల మీద పైరైపోయారు హోంమంత్రి అనిత మేడం గారు. నమస్తే మేడం. ఆ మైక్ పని చేయట్లేదు మేడం. హలో ఎస్. ఇప్పుడు ఓకే అండి, మొదలెట్టండి. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మనందరికీ తెలుసు, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ మీద ఎస్పీకి ఫిర్యాదు చేశారంట. అలా డైరెక్ట్ గా మీ శాఖలో ఇన్వాల్వ్ అయిపోవచ్చండి. ఆయన డిప్యూటీ సీఎం అండి. డిప్యూటీ సీఎం అయితే మీకు తెలియకుండా మీ శాఖలో కలుగు చేసుకోవడం ఏంటి అని అడుగుతున్నారు మేడం. సజెషన్స్ ఇవ్వడం తప్పే ఉంది. ఆయన సజెషన్స్ ఇవ్వలేదు మేడం, ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మాయిల అన్యాయం జరిగింది అంటారు, నేను కన్సర్న్ మినిస్టర్ చెప్తానా చెప్పనా? మరి ఆ లెక్కన కన్సర్న్ మినిస్టర్ అయినా మీకు చెప్పకుండా డైరెక్ట్ ఎస్పీకి ఎలా కంప్లైంట్ చేస్తారు అని అడుగుతున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. అరే ఉన్న విషయం అడిగితే అలా ఇసుక్కుంటారేంటి మేడం మీరు? ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా, ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? ఎందుకు మేడం అలా కోపడిపోతారు? మాకు లేని ఈగోలు మీకెందుకబ్బా, నాకు అర్థం కాదు. మీకు పర్సనల్ గా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూసుకోండి, కానీ ఇదేమి మీ పర్సనల్ మ్యాటర్ కాదు కదా మేడం. ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. అదిగో మళ్ళీ కోపం వస్తుంది మేడం గారికి. అంటే మీ దగ్గర సమాచారం
సమాధానం లేదన్నమాట. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. అబ్బో ఎంత బాగా అండర్స్టాండింగ్ ఉందో తెలుస్తుందిలేండి. మాకు ఎటువంటి ఇగోస్ లేకుండా మేము పని చేస్తున్నాం. అంతకంటే ఏడు చేస్తారులేండి, అలా సర్దుకుపోవాల్సిందే, తప్పదు మరి. విద్యార్థులకు జ్వరాలు వస్తే నాకేం సంబంధం, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు, అది నా బాధ్యత కాదు, నన్ను అడగొద్దు అని అంటున్నారు మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు. నమస్తే మేడం, మీ శాఖ ఆధ్వర్యంలో ఉండే గురుకుల పాఠశాల విద్యార్థులు పచ్చకావలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు తెలియక అడుగుతున్నాను నేను. అదేంటి మేడం అలా అంటారు? ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. పిల్లలకు జ్వరాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీది కాదా? నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఏంటి మీకు జ్వరం వచ్చినా మీ బాధ్యత కాదా? మీరేం మాట్లాడుతున్నారు? మీకేమైనా అర్థం అవుతుందా మేడం? ఇంకా నయ్యం, గత ప్రభుత్వం కారణంగానే నాకు జ్వరం వచ్చింది అనలేదు, అక్కడికి సంతోషం. అదిగో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకురాలు పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు. నమస్తే మేడం, విద్యార్థులకు జ్వరాలు వస్తే తనకేం సంబంధం లేదు అంటున్నారు మంత్రి గారు, విన్నారా? మీకు బాధ్యత లేదా? లేదంట. మీది బాధ్యత కాదా? కాదంట. అయితే ఎవరిది బాధ్యత? మీరు చెప్పండి మేడం, ఎవరి బాధ్యత? మీది కాదా, ప్రభుత్వానిది కాదా? కాదు 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 అంటున్నారండి ఆవిడ. సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి నాదా బాధ్యత అంటారు. నాకు కూడా జ్వరం వచ్చింది, అది కూడా నా బాధ్యతేనా అని అంటున్నారు మేడం మంత్రి గారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీరు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించకపోవడం వల్ల కలుషిత నీరు తాగి సుమారుగా 200 పైచిలకు విద్యార్థులు హాస్పిటలైజ్డ్ అయితే మాకేంటి బాధ్యత అని చెప్పేసి బాధ్యత లేకుండా మాట్లాడతారా? బాధ్యత లేకుండా మాట్లాడిన తర్వాత కూడా బాధ్యత లేదా అని అడుగుతారేంటి మేడం మీరు? ఏమి పిల్లల సంక్షేమం మీకు బాధ్యత కాదా? మీరు అలా పదే పదే అడిగితే అదంతా మీ బాధ్యతే అని అంటారండి ఆవిడ. ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించండి. అరే ఏంటండి మీరు, తన బాధ్యత కాదు అని ఆవిడ గోరు అంత క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత కూడా బాధ్యతగా వ్యవహరించండి అంటారేటండి బాబు? మీకు బాధ్యత లేనప్పుడు, బాధ్యతగా మీరు వ్యవహరించినప్పుడు మీకు పదవి ఎందుకు? మరి ఏడు చేయమంటారు? రాజీనామా చేసేయండి. బాధ్యత లేనంత మాత్రాన రాజీనామా చేసేస్తారేంటి? భలే చెప్తారండి మీరు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలపై సీరియస్ అయ్యారు కేఏ పాల్గొరు. ఇన్నేసి ఘోరాలు జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఏడు చేస్తున్నారని పైరయ్యారు. నమస్తే సార్, ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? ఏం చేస్తున్నావు అనిత నువ్వు? ఓ ప్రెస్ మీట్లు పెట్టి గత ప్రభుత్వాన్ని తిడతానే ఉన్నారు కదండి, ఇంకటి చేయమంటారు? ఏం చేస్తున్నారా నువ్వు? పవన్ కళ్యాణ్ ఆయనే చేస్తారండి పాపం. 30,000 బాలికలు పోయారు అని వాగిన పిచ్చి కుక్కలాగా నువ్వు. సార్ 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 కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా? అరే ఏంటి సార్ మీరు నోటికి ఎంత వస్తే అంత మాట అనేడువేనా? సిగ్గులేని గాడిదిల్లారా. అదిగో మళ్ళీ అలా గాడిదలు దున్నపోతులని తిట్టొద్దు సార్, తప్పు సార్. నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానా? నరికి పడేస్తారు ఒక్కొక్కడు. నువ్వు వద్దు వద్దు రక్తపాతం వద్దు సార్, అలాంటి పని చేయకండి. పాపం పండిపోయింది ఈ బ్లడీ బాస్టర్స్ ది. సార్ మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అయ్య బాబోయ్, అదిగో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కన్నబాబు గారు ఉన్నారు. నమస్తే సార్, ఏంటి సార్ విశేషాలు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అబద్ధాలని ప్రచారం చేయడంలో ఒక ఫ్యాక్టరీ అని అడుగుతుంటాడు. ఆయన అబద్ధాల ఫ్యాక్టరీనా? ఎలా ఉంటుంది సార్ ఆ ఫ్యాక్టరీ? అంటే రోజు కొత్త పొందలు తొక్కిస్తాడు. బాబు గారు అంతేలేండి, ఏ పని చేసినా కొత్తగా చేస్తారు. ఈయన దగ్గర ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ఇంకే రాజకీయ నాయకుడి దగ్గర ఉండవు. అబ్బో ఆ విషయంలో బాబు గారు పిహెచ్డి చేశారు సార్. ఇప్పుడు IVRS ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. అదే మరి టెక్నాలజీని వాడుకోవడం అంటే అంత మాయ. అయినా ఈ రోజుల్లో మాయలు మంత్రాలు ఎక్కడున్నాయండి, అంత గ్రాఫిక్సే కదా. మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్న సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు సిపిఐ కామ్రేడ్ రామకృష్ణ గారు. రాష్ట్రాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? రామకృష్ణ గారు
కూటమి పాలన ఎలా ఉంది? సిగ్గు శరం మీకేమైనా ఉందా? మీకెందుకు డౌట్ వచ్చింది సార్? ఇవాళ రాష్ట్రాన్ని ఏం చేస్తా ఉన్నావు? అభివృద్ధి చేస్తున్నారంట కదా. ఇంత అధ్వానంగా పెట్టుకొని నువ్వు నాశనం చేస్తా ఉన్నావు. ఆయన రాష్ట్రాన్ని సింగపూర్ చేద్దాం అంటే ట్రై చేస్తుంటే మీరేంటి సార్ నాశనం ఈ నాశనం అంటారు? పక్కా నాశనం ఇది. అంత సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాటలు సార్ అయ్యి? వాళ్ళకు ఊడిగం చేయడానికి నీలాంటి ఒక సీనియర్ లీడర్ ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారి మీద ఎందుకు సార్ మీకు అంత కోపం? చంద్రబాబు నాయుడు మీద నాకేం కోపమే లేదు అసలు. సరే బాగుంది. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది సార్? అది చెప్పండి. మన కర్నూలులో ఎక్కడో చెప్పాడు మన పవన్ కళ్యాణ్. ఏడు చెప్పాడు? 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము అని. 15 ఏళ్ళు కాకపోతే 25 ఏళ్ళు కలిసి ఉంటారు. మీకేంటి బాధ? 15 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు కలిసి ఉంటాడు. ఏం బాధ లేదు. సపోజ్ నిజంగా 15 ఏళ్ళు కలిసి ఉంటే ఏం జరుగుతుంది సార్? మీరు 15 ఏళ్ళు కలిసి ఉంటే నేను ఒకటి మాత్రం చెప్తా, ఈ రాష్ట్రంలో పబ్లిక్ రంగము పబ్లిక్ ప్రాపర్టీ ఏమి ఉండదు, అంతా కూడా ప్రైవేట్కి మీరు దోచిపెడతారు. సరే సార్, మళ్ళీ కలుద్దాం. నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండేదేలే, పోతాండా మా అమ్మోళ్ళ తానికి. ఏంటి చిన్న మీద అడవడలు ఉన్నట్టుంది? నేను పోతాండా, మళ్ళా రానే రాను. ఓ సినిమా మళ్ళీ ఏటైంది? ఈయనొకడు పానకంలో పుడకలాగా నా బాధలో నేనుంటే సిన్నమ్మ పిన్నమ్మ సిట్టమ్మ పిట్టమ్మ అనుకుంటా వస్తాడు. ఉరుమురుము మంగళం మీద పడినట్టు నా మీద అరుస్తావేటి? ఏం జరిగింది? మళ్ళీ మీ బావతో గొడవ పడ్డావా? నీకెందుకున్నా, నువ్వేమన్నా ఆర్చేవాడివా తీర్చేవాడివా? ఏమైంది అసలు? నాకు చెప్తే ఏదో ఒక పరిష్కారం చెప్తాను కదా. మా బావా నన్ను అంత మాట అన్నాగా ఇంకా ఇంట్లో నేను ఎందుకు ఉండాలిన్నా? ఏమన్నాడు మీ బావా? మొన్న చికెన్ కూర వండమంటే వండినాను, అయితే చికెన్ పీసులు సరిగా ఉడకలే. ఇదేంది చికెన్ ఉడకలేదు ఇట్నేనా వండేది అని నా మీద అరిచేసినాడు మా బావ. చికెన్ ముక్కలు ఉడకలేదో చూసుకోలేదా? చికెన్ పీసులు ఉడకపోతే నాకే సంబంధం, నాదా బాధ్యత అని గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేసినాను మా బావకు. దెబ్బకు సైలెంట్ అయిపోయినాడు. నిన్న సాయంత్రం టీ పెట్టి ఇయ్య అంటే చేసిచ్చిన వేడిగా లేదని ఇసుక్కున్నాడున్నా. మరి వేడిగా ఇవ్వలేదా? నేను వేడిగానే ఇచ్చినానున్నా, అది చల్లారిపోతే నాకే సంబంధం, అది కూడా నా బాధ్యతనేనా? మొన్నాడు పండుగ రోజు దీపావళి బాంబులు కొనుక్కొచ్చి జాగ్రత్తగా పెట్టమని నా చేతికిచ్చినాడు. ఎందుకైనా మంచిదని నేను అవి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టినా. దీపావళి బాంబులు ఫ్రిడ్జ్ లో పెట్టావా? మా తల్లి. ఆ తర్వాత ఏంటి జరిగింది? అవన్నీ చల్లబడిపోయి ఒక్కటి కూడా పేలలే. అవి పేలకపోతే నాకేం సంబంధం ఉన్నా? అది కూడా నా బాధ్యతనేనా? నా బర్త్డే వస్తుంది కదన్నా, అందుకే 2 బంగారు గాజులు చేయించమని అడిగినాను. చేయించాడా? బంగారం రేట్లు బాగా పెరిగినాయి, ఇప్పుడు కాదు రేటు తగ్గినాక తర్వాత చేయిస్తాలే అన్నాడు. నిజమే కదా? బంగారం రేటు పెరిగితే అది కూడా నా బాధ్యతనేనా? అదే మాట అంటే నాతో గొడవ పెట్టేసుకొని బయటికి పోయినాడున్నా. నువ్వే చెప్పున్నా, నాదేమన్నా తప్పు ఉందా ఇందులో? నువ్వు చెయ్యాల్సిన పనులు సరిగ్గా చేయకుండా అలా సీటుకి మాటకి మీ బావతో గొడవ పడటం తప్పు కదా? అసలు నాకేం సంబంధం ఉన్నా? ఈ మాటలు అంటుంటే నాకు ఆ మంత్రి గారి మాటలే గుర్తొస్తున్నాయి. ఏ మంత్రిన్నా? ఏం మాట్లాడినారు? అటు చూడో పాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? చిన్నమ్మా చూసావా? మంత్రి గారు చెప్పిన దాంట్లో తప్పేముందున్నా? చాలేవమ్మా, ఆడలేక మధ్యలో వాడన్నట్టు చేయాల్సిన పని చేయడం చేతకాక అలా నాకేం సంబంధం, నా బాధ్యత కాదని మంత్రి గారు తప్పించుకుంటే జనం నవ్విపోతారు. నువ్వు కూడా అలాగే అన్నావు అనుకో, నీ బాధపడలేక మీ బాబా ఏ వరుసగా మళ్ళీ పారిపోతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. అయ్యో, ఏదో పని తప్పించుకోవడానికి అట్టన్నానున్నా, కానీ నా కొంప కొల్లేరైతుందని అనుకోలేదున్నా. ఇప్పుడేం చేయాలి నా చెప్పున్నా? ఏముంది, ఫోన్ చేసి మీ బావని ఇంటికి రమ్మాను. ఈలోగా 1 కిలో చికెన్ తీసుకొచ్చి బిర్యానీ చేసి రెడీగా ఉంచు. పీసులు మాత్రం బాగా ఉడికేలా చూడు. మరి ఇప్పుడే చేస్తానా, ఒక్క నిమిషం కూడా లేట్ చెయ్య. హలో బాబా, యాడున్నావు? ఎప్పుడు బిజీగా ఉండే నీడలు కూడా అప్పుడప్పుడు
ఎప్పుడు తమ లోపల దాగున్న క్రియేటివిటీని బయటికి లాక్కొచ్చి మంచి మంచి పిట్టకథలు చెప్పి అందరినీ నవ్విస్తుంటారు. అదిగో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో పిట్టకథ చెప్తున్నారు. నమస్తే సార్, ఇంకా మొదలెట్టండి. త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. త్రిలింగం దేశానికి రాజు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు అల్లుడు ఉన్నాడు. వాళ్ళ పేర్లేడు సార్? రామసేనుడు, హరిసేనుడు. ఓహో. రామసేనుడికి ఒకటే కోరిక. ఏటా కోరిక? ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని ఆ కృష్ణుడి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి. మరి ఏం చేశాడు రామసేనుడు? దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. ఇంట్లో అమ్మతో చెప్పించండు, భార్యతో చెప్పించండు, చుట్టాలతో చెప్పించండు, తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు. అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించాడు అనమాట. ఆయనకు హరకర వేణుగోపాలరావు గారు పెద్ద మనిషి ఎదురైంది. ఆయన చెప్పారు రామసేనుడికి, అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు, ఏం చేయాలంటే ఇట్లా అయితే కుదరదాయా, నువ్వు జర గట్టిగా తపస్సు చెయ్యి. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసి. భలే ఇంట్రెస్టింగ్ ఉంది సార్. సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్ లో 1000 ఊడల మర్రి కనిపించింది. ఇది అయితే బాగుంటది తపస్సు. ఆదిలాబాద్? త్రిలింగ దేశంలో ఆదిలాబాద్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? సరే సరే, ఆదిలాబాద్ పోయి ఏం చేశాడు రామసేనుడు? రామసేనుడు పోయి 1000 ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు. అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ కదా. ఆ తర్వాత ఏం జరిగింది సార్? ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పిన మీ బావమర్దాడ తపస్సు చేస్తున్నాడు, కుర్చీ పోయేటట్టే ఉంది, మరి నీ సంగతి ఏంది అని. అప్పుడు హరిసేనుడు ఏం చేశాడు? అమ్మ ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఆడిపోయింది, ఏం చేస్తుండో బామారి చూద్దామని. ఆయన కూడా ఆదిలాబాద్కే పోయాడా? ఏడు చేశాడు సార్? దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షం అయితే అని మరిసెట్ ఎక్కి మరిసెట్ మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు. ఎందుకని? వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా, మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని. అబ్బా, మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టుంది సార్ మీరు చెప్తుంటే. మరి దేవుడు వచ్చాడా? ఇక దేవుడి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చింది. ఏమన్నాడు దేవుడు? ఏం భక్త చాలా తపస్సు చేస్తున్నావు, ఏంది నీ కోరిక? ఏం లేదు దేవుడా, నాకు కన్ను ఓడు అని అడిగాడు. కన్ను పొడుగు అన్నాడా? అదేం కోరిక సార్? అలా కోరుకుంటారు ఎవరన్నా? దానికి దేవుడేమన్నాడు? ఆయన అడిగాడు, నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి అని. నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలబు నువ్వైతే పొడువు అన్నాడు. మరి దేవుడు ఏం చేశాడు? ఓకే నీ కోరిక నెరవేర్చాను, ఒక కన్ను ఓడిచాడు. హరిసేనుడు కంట్లో పొడి చేశాడు దేవుడు. అయ్యో. రామసేనుని కూడా అడిగాడు దేవుడు, ఏంది నీ కోరిక? రామసేనుడు ఏమడిగాడు సార్? మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలు అని అడిగాడు. రెండింతలు అన్నాడా? అయ్యో. ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇది అని 2 కన్ను ఓడిచేసింది. అదేంటి సార్, దేవుడు వచ్చి వరాలు అడిగితే ఇలా కంట్లో పొడిపించుకోవడం ఏంటి అసలు? అయినా నాకు డౌట్, ఇది నిజంగా కథేనా? గత సంవత్సరం దీపావళికి పేలుస్తామన్న బాంబులు ఇంతవరకు పేలలేదు. ఇంకెప్పుడు పేలుతాయి బాంబులను నిలదీస్తున్నారు కేటీఆర్ గారు. ఆ బాంబులు ఏంటో పేలడం ఏంటో కనుక్కుందాం. నమస్కారం కేటీఆర్ గారు, ఏంటి సార్ మ్యాటర్? నీ బడ్జెట్ ఎంత, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత? నువ్వు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసి ఏం నరుకుడది? చేస్తారు సార్, చేస్తారు. వాళ్ళు చెప్పారంటే చేసే తీరుతారు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, మా మహిళల పుస్తల తాడెత్తుకపోతే ఈయననే మంచోడు. ఊరుకోండి సార్, ఆయన మీకు చైనీస్ నేసర్లా కనిపిస్తున్నాడా? ఏటా మాటలు? తులం బంగారం పెడతా అన్నాడు. అవును అన్నారు. తులం కాదు, ఇప్పుడు బంగారం ఎంత పిరమైంది ఇప్పుడు? అబ్బో, బాగా పెరిగిపోయినా సార్ ధరలు. ఇంత బాగా తెలిసిందేం రాబాయ్ మీకు? తెలియకుండా ఎలా ఉంటాయి సార్? లేడీస్ కు తెలుస్తుంది అనుకున్నా, మీకెందుకు తెలుస్తుంది ఇంతగా? మొన్న పండగ కొన్నారు సార్ కొంతమంది. అచ్చా నిన్న కొన్నారు. అవును సార్, ధర ఎంతున్నా ఇంట్లో భార్య అడిగాక కొనక తప్పుతుందా? నా అదృష్టవశాత్తు నా భార్య అడగలేదు, నేను కొనలేదు. సార్ మీరు ఇలా బంగారం ధర గురించి ఎంక్వైరీ చేశారని తెలిస్తే ఇంటికి వెళ్ళాక ఇరుక్కుపోతారు. మీరు అనవసరంగా యాడ్ చేసి ఇప్పుడు చూసిందంటే నేను వస్తాను. మీరే కదా సార్ గుర్తు చేసింది, మళ్ళీ వాళ్ళనంటారేంటి? ఎందుకు వచ్చిన గొడవలండి? ఈ టాపిక్ వదిలేసి ఏరే టాపిక్ అయినా ఎత్తుకోండి. హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక దందా. ఏటా దందా? మీరు చూడుర్రి, గరీబ్ గాల ఇండ్ల మీద పడతారు, ఇల్లుగులో కొడతారు. ఒక్క పెద్దోందన కొట్టిర్రా? పెద్దోళ్ళు అని మీరే అంటున్నారు కదా, ఎలా కొడతారు? వెనకడికో సినిమా ఉండగా పవన్ కళ్యాణ్, ఏటా సినిమా? అత్తారింటికి దారేదని. ఇప్పుడు అత్తారింటికి దారే సినిమా ఎందుకు గుర్తొచ్చింది సార్? హైడ్రాకు ఇవన్నిటికి దారులు దొరకలేవు. ఎక్కడికి దారి దొరకలేదు సార్ హైడ్రాకు? ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. సరే గాని దీపావళి పండుగ ఎలా జరిగింది సార్? పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేటి. బాంబులేటా? ఆ పేరుతో మంత్రి ఎవరో లేరే. అర్థమైంది. బాంబులేట్ అంటే పొంగులేట్ గోరే కదా. ఏమన్నారు ఆ బాంబులేట్? అదే పొంగులేట్ గోరు. బాంబులేట్ అన్నాడు, బాంబులు వెళ్తావా అన్నాడు. మరి పేలయ్యా బాంబులు? మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది. మరి ఇప్పుడన్నా పేలినయ్యా బాంబులు? ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళి. ఏమో
ఇళ్లలో బాంబులు పేలడం సార్? వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు గుద్దుకునుడు. ఓ ఆ గొడవల గురించే మీరు చెప్పేది. కాంగ్రెస్ పార్టీలో అవన్నీ కామనే కదండి. ప్రజాస్వామ్యం ఎక్కువ ఆ పార్టీలో. తిట్టుకుంటుంటారు, తండుకుంటుంటారు, గుద్దులాడుకుంటుంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని అడవాడికి వెళ్ళిపోయాడు మా తిరకాస్ అండి. ఇంతవరకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మరి ఏడు చేస్తున్నాడో ఎక్కడున్నాడో చూద్దాం. ఓ తిరకాసన్యా, ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని వెళ్ళిపోయావు కదా, ఏటైంది అసలు? గెటప్ ఏంటి? రిపోర్టింగ్ చేయకుండా కాలు బార్లా సాపుకొని కూకున్నావు. హే ఐఎమ్ కాస్ తిరకాస్. కాసు కీసు అన్నావంటే కోసేస్తా. ఏటనుకుంటున్నావు? హే బ్రో, వాట్ ఆర్ యు టాకింగ్? కాబోయే ఎమ్మెల్యే ఇక్కడ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాబోయే ఎమ్మెల్యేనా? ఏడి ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఐ యామ్ ద కాబోయే ఎమ్మెల్యే. నువ్వా కాబోయే ఎమ్మెల్యేనా? నేనే. ఎమ్మెల్యే కోటర్లకి కలర్స్ వేసేవాళ్ళే ఉంటావు. నువ్వు కాబోయే ఎమ్మెల్యే ఏటనియా? అంత ఈజీ అనుకుంటున్నావా ఎమ్మెల్యే కావడం అంటే? అదేమంత పెద్ద విషయం కాదు జోగన్న. జస్ట్ 5 కోట్లు ఉంటే చాలు, తెల్లారేసరికి ఎమ్మెల్యే అయిపోవచ్చు. 5 కోట్ల అంటే టీవీ డిబేట్ లో వేసుకునే కోట్ల ఏంటి? ఆ కోట్లు కాదు జోగన్న, క్యాష్. క్యాష్ అంటే 5 కోట్లు ఉంటే ఎమ్మెల్యే అయిపోతారా? అయ్యారు కదా. ఎవరు? టీడీపీ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు. ఆయన ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను జోగన్న? ఆయనే చెప్పారు. ఓహో, అయితే నువ్వు కూడా 5 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయిపోతావు అన్నమాట. మరి అంతే కదన్నా. ఇలా ఎండలో వానలో చలిలో రిపోర్టింగ్ చేస్తా, నీతో మాటలు పడతా. ఎన్ని రోజులని చాకరీ చేయమంటావన్నా? ఒక్కసారి ఎమ్మెల్యే అయితే డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. సరే బాగుంది. మరి నీ దగ్గర 5 కోట్లు ఉన్నాయా? నా దగ్గర అయితే కొంత అమౌంట్ ఉంది. నువ్వు కొంచెం కానీ సర్దుబాటు చేస్తే గెలిచాక ఎవరినో ఒకరిని పిండేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. నీ దగ్గర ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది? 10,000 ఉన్నాయన్నా. నువ్వు 4,90,90,000 కానీ ఇచ్చావంటే మొత్తం 5 కోట్లు అవుతాయి. ఎంచక్క ఎమ్మెల్యే అయిపోతాయి. జోబులో 10,000 పెట్టుకొని ఎమ్మెల్యే అయిపోతావా? మిగతా అమౌంట్ నువ్వు సెట్ చేస్తావు కదా జోగన్న. నేను ఎందుకు ఇస్తాను? నాకేంటి అవసరం? మా కొలిగిపూడి శ్రీనివాస్ అన్న సారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంటనా. నువ్వు ఆ మాత్రం సాయం చేయకపోతే ఎట్టాగన్నా? కావాలంటే నేను ఎమ్మెల్యే అయ్యాక నా నియోజకవర్గంలో ఒక బ్రాందీ షాపు, 3 బెల్ట్ షాపులు, 3 కాంట్రాక్టులు ఇప్పించేస్తా. ఓకేనా? కప్పిచ్చి కొట్టానంటే మొహం పచ్చనైపోద్ది. ఏటనుకుంటున్నావు? అదేందన్నా అలాగంటావా? నేను ఎమ్మెల్యే కావడం నీకు ఇష్టం లేదా? ఏందా వారం వారం నన్ను ఎందుకు ఇలా ఏపుకు తింటున్నావు తిరగాసానయ్య? ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎక్కువ కలెక్షన్ ఉంటుందా, ఎంపీకి ఎక్కువ ఉంటుందా? ఏమో నాకు తెలియదు. ఎవరికి ఎక్కువ ఉంటే నీకెందుకు చెప్పు? ఆ లెక్క తెలిస్తేనే కదంటానా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, ఎంపీగా పోటీ చేయాలా అనేది ఆలోచిస్తానా? అనా ఇంకొక చిన్న డౌట్. మంత్రి అయితే ఏ శాఖ తీసుకుంటే బాగుంటుంది జోగన్న? దేంట్లో దండిగా కలెక్షన్ ఉంటుంది అంటావు? నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది తిరగసనయ్య. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలదు. నాకు తెలుసులే జోగన్న, ఎక్కడ నేను ఎమ్మెల్యే అయిపోయి అటు నుంచి అటు మంత్రి అయిపోతానేమో అని నీకు కుళ్ళు కదా. ఎప్పుడు ఇంతే, ఏ మాత్రం ప్రోత్సాహం ఇవ్వనే ఇవ్వడైనా. ఇవ్వండి ఇవాల్టి ముచ్చట్లు. మరిన్ని పొలిటికల్ తమాషాలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.